సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కాస్మెటిక్స్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు కూడా టాప్ పొజిషన్ లో ఉంటాయి. ఎక్కువ మంది ఇప్పుడు హెల్త్ కి ప్రయారిటీ ఇస్తున్నారు, అలాగే అందానికి ప్రయారిటీ ఇస్తున్నారు, అవునా కదా? రైట్. సో అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎప్పుడు కూడా ఈ రెండు కేటగిరీస్ టాప్ లో ఉంటాయి. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి ఎప్పుడైతే మనకి ఇండియాలో గైడ్ లైన్స్ అలాగే గెజెట్ నోట్స్ రిలీజ్ అయ్యాయో, ఎప్పుడు ఈ మ్యాప్ లో కనబడిన ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఇప్పుడు ప్లాటినం ప్లేస్ కి వెళ్ళిందండి. ఎందుకంటే $1 బిలియన్ ఇండస్ట్రీగా డెవలప్ అవ్వబోతుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. ఓకే, దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ పేదరికాన్ని తీసేసి ఎట్లా అంటే డబ్బులు పెట్టుబడి పెట్టకుండా రైట్ కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసి దీన్ని మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే మార్కెట్లో 100% మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ని చాలా సీరియస్ గా తీసుకుందండి. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నారు, చదువుకొని బయటకు వస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ కూడా దీనికి సంబంధించిన కొన్ని మార్గాలు వెతుక్కుంటా ఉన్నాయి. సో అందులో డైరెక్ట్ సెల్లింగ్ నెంబర్ 1 అని చెప్పి తెలుసుకొని ఆల్రెడీ జీవో పాస్ చేయడం జరిగింది, జీవో నెంబర్ 29. రైట్. ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఒక 5 సంవత్సరాల క్రితం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎక్కడో లీస్ట్ లో ఉండేదండి. ఎక్కడో లీస్ట్ లో ఉండే తెలంగాణ స్టేట్, మన పక్కన ఉన్న స్టేట్, ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఇండియాలోనే నెంబర్ 1 గా ఎదిగింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ అర్థమవుతుంది. ఓకే, ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, హైయర్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ దీన్ని కెరియర్ గా సెలెక్ట్ చేసుకుని వస్తున్నారు. సో మీరు ఒక్కసారి ఎప్పుడైనా మీరు అటు వెళ్ళినప్పుడు ఇలాంటి మీటింగ్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్పీడ్ గా డెవలప్ అవుతుంది అనేది. సో ఇది 64,000 crores టర్న్ ఓవర్ టచ్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కల్లా. రైట్. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కాస్మెటిక్స్ వెల్నెస్ ఎక్కువగా డిమాండ్ ఉంది మార్కెట్ లో అని చెప్పి. సో మన ఇండియాలో కూడా వెల్నెస్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఏవైతే మనకి వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది బై 2030 నాటికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో డైటరీ సప్లిమెంట్స్ మార్కెట్ అనేది 288 బిలియన్ కోట్ల బిజినెస్ చేయబోతుందండి ఇండియాలో. జస్ట్ ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? CAGR అనే ఒక ఆర్గనైజేషన్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. సో ఇది ఇండియాలో డెవలప్ అవుతున్న ఒక ఇండస్ట్రీ యొక్క స్ట్రాటజీని తీసుకుని స్టాటిస్టిక్స్ తీసుకుని ఇచ్చే రిపోర్ట్ ఇది. సో ఈ ఇండస్ట్రీ ఎంత స్పీడ్ గా డెవలప్ అవబోతుంది అనేది మీరు ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ స్లైడ్ అనేది. రైట్. సో డైటరీ సప్లిమెంట్ ఇండస్ట్రీ అంటే పోషకాలకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే మార్కెట్ లోకి వస్తున్నాయో. వెస్టేజ్ లో సప్లిమెంట్స్ ఉంటాయనే సంగతి తెలుసు కదా? గుడ్ మార్నింగ్. వెస్టేజ్ లో సప్లిమెంట్స్ ఉంటాయనే సంగతి తెలుసు కదా? రైట్. సో వాటిని డైటరీ సప్లిమెంట్స్ అని పిలుస్తారు, పోషక పూరకాలు. ఓకే, సో ఈ పోషక పూరకాలు ఏవైతే ఉన్నాయో సో మార్కెట్ లో ప్రెసెంట్ దాని యొక్క షేర్ ఏదైతే ఉందో 30% షేర్ టాబ్లెట్స్ రూపంలోనే దొరుకుతుందంట. ఓకే, ఒకప్పుడు హెల్దీగా ఉన్న వ్యక్తులు ఇవాళ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు, అవునా కదా? సో మొత్తం చేంజ్ అయిపోయింది, ఫుడ్, వాటర్, ఎయిర్ మొత్తం చేంజ్ అయిపోయింది. రైట్. సో హెల్దీగా బతకడానికి, ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి, రైట్, బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందించడానికి మనకి డైటరీ సప్లిమెంట్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాయి మార్కెట్ లో. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇది. 2040 నాటికి అన్నం తినడం కూడా కష్టం అయిపోతుంది. ఎందుకంటే బియ్యం కొనుక్కోవాలంటే భయపడాల్సిన స్టేజ్ ఇప్పుడు కంప్లీట్ గా కల్టివేషన్ మారిపోయింది. ఎందుకంటే పంటలు పండుతాయో లేదో గ్యారంటీ లేదు. ఓకే, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే 2040 నాటికి అన్నం తినాలంటే ఒక టాబ్లెట్ వేసుకోవాలంట. అదే మనకి ఫుడ్ తో సమానం. సో 2040 ఆ స్టేజ్కి వెళ్ళే లోపు సగం ప్రాణాలు ఎగిరిపోతాయి, అవునా కాదు? రైట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏకైక మార్గం మనకి ఓన్లీ డైటరీ సప్లిమెంట్స్ మాత్రమే. రైట్. మెడిసిన్స్ చేయలేని పని హెల్త్ సప్లిమెంట్స్ చేస్తాయని చెప్పి ఆల్రెడీ మనకి చాలా బుక్స్ చెప్తా ఉన్నాయి మార్కెట్ లో. ఓకే, రైట్. సో ఇందాక మీకు ఒక విషయం చెప్పాను,
2030 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలాగ ఎదగబోతుందని చెప్పడానికి ద టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ లో వచ్చిన ఆర్టికల్ అండి. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి. నెట్వర్క్ మార్కెటింగ్ విల్ బికమ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ బిజినెస్ model for the Indian population by 2030. The 90% of the Indian population will accept this business as their plan A. ఇండియా జనాభాలో అంటే 140 కోట్ల మంది జనాభాలో 90% మంది అంటే ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. 90% మంది దీన్ని ప్లాన్ ఏగా తీసుకుంటారని చెప్పి రైట్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ లోనే వచ్చింది. ఒక్కసారి మనం దీని గురించి ఆలోచిస్తే ఇవాళ ఎవరైతే వెస్టీజ్ ని సీరియస్ గా స్టార్ట్ చేస్తున్నారో మీరు దీని గురించి తెలుసుకున్న తర్వాత బయట మార్కెట్ లోకి వెళ్ళి రైట్ మీ చుట్టాలకు చెప్తారా, మీ ఫ్రెండ్స్ కి చెప్తారా, మీ రిలేటివ్స్ కి చెప్తారా, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తారా, ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా ఈ ప్రొడక్ట్స్ వాడేలాగా మీ కస్టమర్లుగా చేసుకోగలిగితే ఇలా మీరు 2 సంవత్సరాలు వర్క్ చేసుకుంటే మీ అండర్ లో కనీసం ఒక 200-300 మంది కస్టమర్స్ తయారైనా వాళ్ళు నెలకు 4-5 లక్షలు కొనుక్కున్నా సరే వాళ్ళందరూ కలిపి మీ చెక్ లేదన్నా 60 నుంచి 70 వేల రూపాయలు ఉంటుంది. 60 నుంచి 70 వేల ఆడుతూ పాటు సంపాదించవచ్చు.